నమస్తే, వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. కేంద్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ మరియు టిఆర్ఈడిఎస్ ప్లాట్ఫామ్లను అనుసంధానం చేయాలని యోచిస్తుంది. దీని ద్వారా ఎంఎస్ఎంఈలు ప్రభుత్వ ఆర్డర్లు పూర్తి చేసిన తరువాత తమ ఇన్వాయిస్ల ఆధారంగా త్వరగా వర్కింగ్ క్యాపిటల్ ను పొందగలుగుతారు. ఈ అనుసంధానం వల్ల ఇన్వాయిస్ ఫినాన్సింగ్ వేగవంతం అవడం, చెల్లింపుల జాప్యం తగ్గడం, ఎంఎస్ఎంఈల క్యాష్ ఫ్లో మెరుగుపడడం లక్ష్యం. ప్రభుత్వ కొనుగోలులో పాల్గొనే చిన్న వ్యాపారులకు సులభంగా వేగంగా నిధులు అందేలా ఈ చర్య ఉపయోగపడనుంది. విదేశాల్లో ఓవర్సీస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసే భారతీయ కంపెనీలు తమ విదేశీ భాగస్వాములపై నిర్వహించిన కేవైసీ, ఏఎంఎల్ డ్యూ డెలిగెన్స్ వివరాలను వెల్లడించాలని ఆర్బీఐ కోరింది. విదేశీ పెట్టుబడుల పారదర్శకతను పెంచడం, నిధుల దుర్వినియోగం మరియు మనీ లాండరింగ్ ప్రమాదాలను నివారించడం ఈ చర్య ప్రధాన ఉద్దేశం. కంపెనీలు తమ విదేశీ జాయింట్ వెంచర్లు, అనుబంధ సంస్థలు, సహా పెట్టుబడిదారులపై చేపట్టిన పరిశీలన ప్రక్రియలను కూడా నివేదించాల్సి ఉంటుంది. ట్రాయ్ 140 మరియు 1600 నెంబర్ సిరీస్ల వినియోగంపై స్పష్టీకరణ విడుదల చేసింది. 1600 సిరీస్ నెంబర్లు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మరియు ప్రభుత్వ సంస్థల సర్వీస్ అలాగే ట్రాన్సాక్షన్ కాల్స్ కోసం మాత్రమే ఉపయోగించబడతాయి. వీటిని కాలర్ ఐడి యాప్లు స్పామ్ గా ట్యాగ్ చేయడం, బ్లాక్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం అనుమతించబడదు. 140 సిరీస్ నెంబర్లు ప్రచార కాల్స్ కోసం కేటాయించబడతాయి. వీటిని వినియోగదారులు డిఎన్డి ద్వారా మాత్రమే నిరోధించవచ్చు. ఈ చర్య ఉద్దేశం నిజమైన సేవా కాల్స్ పై ప్రజల నమ్మకాన్ని పెంచడం మరియు స్పామ్ కాల్స్ పై గందరగోళాన్ని తగ్గించడం. సెబీ తన ఉద్యోగుల కోసం కొత్త ఎథిక్స్ మరియు సేవా నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ఉద్యోగులు అనుమతించని పెట్టుబడులు ఉంటే వెంటనే విక్రయించడం లేదా నిలిపివేయడం తప్పనిసరి. ఉద్యోగం వీడిన తర్వాత 2 సంవత్సరాల కూలింగ్ ఆఫ్ పీరియడ్ అమలు చేసి ఆ సమయంలో సెబీ సంబంధిత కేసులో ఇతరుల తరఫున ప్రాతినిధ్యం వహించరాదు. ఈ చర్యల లక్ష్యం ప్రయోజనాల ఘర్షణ నివారించి పారదర్శకతను పెంచడం. జూన్ 2026లో ఎస్జీఎక్స్ సెక్యూరిటీస్ టర్నోవర్ 72% పెరిగి $44.6 బిలియన్ చేరింది. మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు, పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరగడం వల్ల ఈ వృద్ధి నమోదైంది. ఇది సింగపూర్ మూలధన మార్కెట్ బలపడుతున్న సంకేతంగా భావిస్తున్నారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా గాంధీనగర్ లో తన 24వ సెంటర్ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫిన్ గ్లోబ్ ను ప్రారంభించింది. ఈ కేంద్రం ఫిన్టెక్, బ్యాంకింగ్ సేవల రంగంలో స్టార్టప్లకు మెంటర్షిప్, మౌలిక సదుపాయాలు, నెట్వర్కింగ్ సౌకర్యాలు అందిస్తుంది. మైటీ ఆధ్వర్యంలో ఎస్టీపీఐ దేశంలో స్టార్టప్ ఎకో సిస్టమ్ ను బలోపేతం చేయడమే దీని లక్ష్యం. గుజరాత్ ను ఫిన్టెక్ హబ్ గా అభివృద్ధి చేయడంతో పాటు యువ పారిశ్రామికవేత్తలకు ఈ కేంద్రం తోడ్పాటు అందిస్తుంది. ఆదాయపు పన్ను అపెలేట్ ట్రిబ్యునల్ దాదాపు 10 సంవత్సరాల ఆలస్యంతో దాఖలైన అప్పీల్ను అనుమతించింది. ఇదే అంశంపై గతంలో తీసుకున్న అప్పీల్ నిర్ణయాల్లో స్థిరత్వం ఉండాలని ట్రిబ్యునల్ పేర్కొంది. సాంకేతిక కారణాల కంటే న్యాయ సూత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటూ కేసును మెరిట్ ఆధారంగా విచారించాలని ఆదేశించింది. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26లో మొత్తం ఆదాయం 1 కోటి దాటితే ఐటీఆర్ లో షెడ్యూల్ ఏఎల్ నింపడం తప్పనిసరి. ఇందులో ఇల్లు, భూములు, బంగారం, వాహనాలు, బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, ఇతర ఆస్తులు అలాగే రుణాల వివరాలు వెల్లడించాలి. ఈ నిబంధనల ద్వారా పన్ను పారదర్శకత పెంచడం మరియు అధిక ఆదాయం కలిగిన వారి ఆస్తుల వివరాలను నమోదు చేయడం లక్ష్యం. జీఎస్టీ అధికారి అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా మోసం జరిగిందని అనుమానించి ముందుగా నోటీసు జారీ చేయవచ్చు. మోసాన్ని అదే దశలో నిరూపించాల్సిన అవసరం లేదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. అయితే విచారణ సమయంలో మోసానికి సంబంధించిన ఆధారాలను తప్పనిసరిగా సమర్పించి నిరూపించాలి. ఈ తీర్పు ప్రకారం వ్యాపారులు జీఎస్టీ రికార్డులు, ఇన్వాయిస్లు, పన్ను పత్రాలు సక్రమంగా నిర్వహించడం అత్యంత ముఖ్యమని స్పష్టం చేసింది. సిబిడిటి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 కింద ఐఎఫ్ఎస్సిలోని 14 రకాల యూనిట్లకు చేసే నిర్దిష్ట చెల్లింపులపై టీడీఎస్ మినహాయింపు ప్రకటించింది. ఈ మినహాయింపు బ్యాంకింగ్ యూనిట్లు, ఫినాన్స్ కంపెనీలు, ఫిన్టెక్ సంస్థలు, ఫండ్ మేనేజ్మెంట్ సంస్థలు, బ్రోకర్ డీలర్లు తదితర అర్హత కలిగిన ఐఎఫ్ఎస్సి యూనిట్లకు వర్తిస్తుంది. ఈ ప్రయోజనం పొందేందుకు ఐఎఫ్ఎస్సి యూనిట్ ఫామ్ 1N ను చెల్లింపుదారునికి సమర్పించాలి. ఈ నిర్ణయం ద్వారా గిఫ్ట్ ఐఎఫ్ఎస్సిలో వ్యాపార నిర్వహణ సులభతరం కావడం, నగదు ప్రవాహం మెరుగుపడడం మరియు అంతర్జాతీయ ఆర్థిక సేవల రంగానికి ఊతం లభించడం లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వం లేదా ఈపీఎఫ్ఓ మినహాయింపు పొందిన పిఎఫ్ ట్రస్టులు తమ చట్టపరమైన హోదాను క్రమబద్ధీకరించేందుకు ఒక్కసారి మాత్రమే ఎమ్నెస్టీ స్కీమ్ 2026ను ప్రకటించింది. ఈ పథకం 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. అర్హత కలిగిన ట్రస్టులు పెనాల్టీలు, పెండింగ్ వివాదాల నుండి ఉపశమనం పొందుతూ తమ పిఎఫ్ ట్రస్ట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. దీని లక్ష్యం పిఎఫ్ ట్రస్ట్ల చట్టబద్ధత, పారదర్శకత, ఈపీఎఫ్ఓ నిబంధనల అమలును బలోపేతం చేయడం.